నీ దైవభక్తి ప్రశంసనీయం. ఇజ్రాయేలీలను ఉద్ధరించడానికి పుట్టిన మహనీయుడవు నీవు. నీ జన్మభూమి కొరకు శక్తియుక్తినంతా ధారపోసి శూరధర్మం వెళ్ళా చూపినావు. భేష్ భళ. మహారాజా, ఇందులో నేను చేసినది ఏమీ లేదు, కేవలం ఆ దేవుని కృప వలన జరిగించగలిగింది. యవనుడా, నీకేమి కావలేనో కోరుకు, అది ఎట్టిదైనను సరే నీకిచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నా రాజ్యంలో సగభాగమైన నీకు రాసిస్తాను. నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను. మహారాజా, నాదొక విన్నపం. ఇందులో నేను చేసినది ఏమీ లేదు, ఇదంతా ఆ దేవుని కార్యమే. దావీదా, నీ ఎడల ఆ యెహోవా దేవుడే ఉండి ఈ గొప్ప కార్యాన్ని జరిగించాడు. కావున నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను. మహారాజా, నేనొక సామాన్య మానవుడు, గొర్రెలు కాచుకున్నవాడు. ఈ రాజ్యపాలన చేసే అర్హత నాకు ఏమాత్రము లేదు. నా కర్తవ్యాన్ని నేను జరిగించాను, నాకంతే చాలు. నాయన, గొర్రెల కాపరివైతేనేమి, సామాన్యుడవైతేనేమి, శూరుడైన గొల్యాతును జయించినావు, మాకంతే చాలు. అయినను ఈ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించగల సామర్థ్యం గలవాడవు నీవే. నీకిష్టము లేకపోయినను మాకును మా ప్రజలందరికీ ఇష్టమైన గనుక నీవు నా అల్లుడు కావాలి. నా కూతురుని నీకు ఇచ్చి వివాహం చేర్పిస్తాను. కాదనక నా అల్లుడవు కమ్ము. అచ్చా, అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. జయం జయం. సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలది. ఖరీదు వస్త్రం దిగ్విజయం. సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలదియో. ఖరీదు వస్త్రం దిగ్విజయం. దావీదా మిత్రమా, నీ బాంధవ్యము కలగగా శుభమాయను మాకు. నిన్ను చూసి గర్విస్తున్నాను. ఇదిగో నా స్నేహానికి స్ఫూర్తిగా ఈ కత్తిరి దాలను సమర్పిస్తున్నాను.